నాకేమో ముగ్గులు రావు. కంప్లీట్‌గా రావనమాట. నాకొచ్చింది ఒకటే ఒకటి ఇదిగోండి పద్మం, ఇంకా అది లక్ష్మీదేవి పాదాలు, కలువ పువ్వు తప్పించి నాకు ఏమీ రాదనమాట. ఏదో ఇదిగోండి హ్యాపీ భోగి రాసి ఏదో ఆవు, కలువ పువ్వు, పొట్ట ఏదో ట్రై చేశాను. అది కలర్స్ వేయకముందు కొంచెం బాగానే ఉంది. కలర్స్ వేసాక కంప్లీట్ ఫిష్ షేప్ అవుట్ అయిపోయింది. ఇంకేంటంటే ఇదిగోండి పువ్వులు గుచ్చాను, అలా కట్టాను, అలా చేశాను. మేమేంటంటే ఇంకా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోలేదు, రెంట్ హౌస్లో ఉంటున్నాం. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు కలర్స్ అంటిపోతాయి అని చెప్పేసి ఇంకా అందులో సాల్ట్ కలిపి కలర్స్ కింద అంటుకోకుండా అయినా ఏమంటారా ఏమైనా అని చెప్పి డౌట్ మీద ఏదో అలా వేసాం అనమాట. ఇంకా భోగి కదని కర్రలు తెచ్చుకొని దాంట్లోకి వెలగదేమో, దాంట్లోకి ఇంకా కిరోసిన్ అలాంటివి యూస్ చేయకూడదని కర్పూరం తెచ్చి మళ్ళీ అందులో పిడికలు వేస్తే మంచిదని పిడికలు తెచ్చి, పాలకాయల్లోకి నువ్వులు తెచ్చి, అరిటాకులు, మళ్ళీ ఏమో తమలపాకులు, మామిడాకులు ఇలా వగేర వగేర పొత్తర్లు ఇవ్వడానికి, మరేమో ఏమంటారు ఆకు పెట్టడానికి ఏం కావాలి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ తెచ్చామన్నమాట. తెచ్చాము కదా, తెచ్చాను. సో మనకేం కావాలో మాత్రం ఈ పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అసలు అవసరం లేదండి బాబు. మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేయక తప్పదు. మళ్ళీ వచ్చిన చుట్టాలని సాటిస్ఫై చేయక తప్పదు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు సాటిస్ఫై అవ్వడానికి టికెట్స్ అవన్నీ కూడా మూవీ టికెట్స్ బుక్ చేస్తే వాళ్ళే చేశారు. చేపిస్తే ఎల్లుండికి చేయమంటే మా పాప ఈ రోజుకి చేసింది. అది కూడా బై మిస్టేక్ మేము ఇప్పుడు చూస్తే ఆ టికెట్స్ టైం కూడా దాటిపోయింది. ఇంకా ఆ డబ్బులు కూడా పాయే. సో ఇది గైస్, ఎనీవే అందరికీ హ్యాపీ భోగి.